అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైసీపీ జెడ్పీటీసీ వారా నూకరాజు దారుణ హత్యకు గురయ్యారు. అల్లూరు జిల్లా కొయ్యూరు మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. భూ తగాదాలే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. రోలుకుంట మండలం చటర్జీపురం వద్ద నూకరాజుకు 10 ఎకరాల పొలం ఉంది. ఈ భూమిని గిరిజనులు సాగు చేస్తున్నారు. కొన్నేళ్లుగా ఈ భూమి విషయంపై గిరిజనులతో నూకరాజుకు గొడవలు జరుగుతున్నాయి. గతంలో నూకరాజుపై గిరిజనులు దాడి చేయడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన నెల రోజుల పాటు చికిత్స పొందారు. ఈ గొడవలకు సంబంధించి పోలీసులు అప్పట్లో బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు. ఇవాళ ఉదయం నూకరాజు చటర్జీపురంలోని తన భూమి దగ్గరకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయనకు గిరిజనులకు మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. మాటా పెరిగి నూకరాజు హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. హత్యపై సమాచారం అందుకున్న రోలుకుంట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైసీపీ జెడ్పీటీసీ వారా నూకరాజు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చిరంజీవి ఫోన్లో అందిస్తారు. చిరంజీవి, ప్రస్తుతానికి ఈ ఘటన స్థానికంగా కలకలేస్తుంది. అయితే ఈ ఘటన వెనుక గతంలో కూడా పాత కక్షలు ఉన్నాయి. ఈ రోజు ఉదయం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎవరైతే జెడ్పీటీసీ వారా నూకరాజు గతంలో కూడా ఈ భూ తగాదాలకు సంబంధించి కొన్ని గొడవల నేపథ్యంలో గాయాల పాలై చికిత్స పొందుతూ కొద్ది రోజుల క్రితమే ఇతను కూడా డిశ్చార్జ్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మళ్ళీ తనకి ఉన్నటువంటి పొలం దగ్గరకు వెళ్లి అక్కడ పరిశీలిస్తున్న సమయంలో విషయం తెలుసుకున్నటువంటి స్థానికులు ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళు ఆ ఘటనా స్థలానికి చేరుకొని మళ్ళీ మాట పెరిగి స్వతంగా వాగ్వాదం చోటు చేసుకుని ఈ నేపథ్యంలోనే దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి కూడా తెలిసింది. వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా కాల్చి గూడు చేసేటువంటి పరిస్థితులు కూడా మనకి తెలుస్తున్నాయి. వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి అక్కడ ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఎవరు పాల్పడ్డారు ఏంటని కూడా ప్రస్తుతానికి ఎంక్వైరీ చేస్తున్నారు. కొంతమంది అనుమానులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే గతంలో కూడా ఈ గొడవల నేపథ్యంలో బైండ్ ఓవర్ కేసులు కూడా పోలీసులు నమోదు చేశారు. ఈ రోజు ఉదయం జడ్పీటీసీ నూకరాజు భూముల దగ్గరికి వెళ్లి అక్కడ మొత్తం అంతా పరిశీలిస్తున్న సమయంలో ఆ తర్వాత గతంలో ఎవరైతే దాడి చేశారో వారే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ దాడికి పాల్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వాళ్లే పాత కక్షలు మనసులో పెట్టుకుని ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల కూడా మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారు. గ్రామస్తులందరినీ కూడా ఎవరైతే వచ్చి ఆ ప్రాంతానికి చేరుకున్నారు, ఈ హత్యకి ఎవరు కారణం ఉండొచ్చు, గతంలో బైండ్ ఓవర్ కేసులు పెట్టారు కాబట్టి ఆ వివరాలను కూడా పోలీసులు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి మృతదేహాన్ని స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద పూర్తి స్థాయిలో వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సార్ రైట్ చిరంజీవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైసీపీ జెడ్పీటీసీ వారా నూకరాజు దారుణ హత్యకు గురయ్యారు. అల్లూరు జిల్లా కొయ్యూరు మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. భూ తగాదాలే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. రోలుకుంట మండలం చటర్జీపురం వద్ద నూకరాజుకు 10 ఎకరాల పొలం ఉంది. ఈ భూమిని గిరిజనులు సాగు చేస్తున్నారు. కొన్నేళ్లుగా ఈ భూమి విషయంపై గిరిజనులతో నూకరాజుకు గొడవలు జరుగుతున్నాయి. గతంలో నూకరాజుపై గిరిజనులు దాడి చేయడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన నెల రోజుల పాటు చికిత్స పొందారు. ఈ గొడవలకు సంబంధించి పోలీసులు అప్పట్లో బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు. ఇవాళ ఉదయం నూకరాజు చటర్జీపురంలోని తన భూమి దగ్గరకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయనకు గిరిజనులకు మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. మాట పెరిగి నూకరాజు హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. ఇక హత్యపై సమాచారం అందుకున్న రోలుకుంట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.